ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని అన్ని విషయాలను కూడా కూలంకషంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా ఆ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో, ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా రేపు ప్రారంభం కావడం జరుగుతోంది. మరో 10-15 రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది. కానీ వీళ్ళల్లో ఈ ఉద్యోగాలు సాధించిన ఆనందంలో వీరంతా ఉంటే సాక్షి పత్రికకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది. ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సిలో నో ఆప్షన్, అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, 16,347 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఆ రోజే నోటిఫికేషన్లోనే మీరంతా కూడా మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే మీరు ఎస్జిటి కావాలన్నా లేకపోతే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్తా, ఉర్దూ పోస్తా అని చెప్పేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆప్షన్లు పెట్టడం జరిగింది. కానీ కొంతమంది ఉద్యోగాలు రానివారు, కొంతమంది ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల అనుమానాలను తెర మీదికి తీసుకొని రావడం జరుగుతుంది. వారందరి మాటలను కూడా నమ్మవద్దని చెప్పి మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మీరందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్ర విద్యాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.